హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ట్రావెల్ అనుకుంటున్నారా? సో పెద్దమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఊరికి వచ్చా కదా 2 days బ్యాక్ నేను. ఇంకా అక్కడి నుంచి అందరం కూడా పెద్దమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. మార్నింగ్ లేవగానే ఇంకా బాత్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోవాలి బ్రేక్ఫాస్ట్ టైంకి అని చెప్పి స్టార్ట్ అయ్యాం. ఇంకా హోమా కూడా ఒక న్యాప్ అయితే వేసేసింది అమ్మమ్మ వాళ్ళలో పడుకొని అని చెక్క. ఇంకా మేమైతే ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయామన్నమాట. సో ఏంటి అకేషన్ అని మీకు డౌట్ వస్తుంది. ఇవాళ మా అన్న కూతుర్లకి ఇద్దరు అన్నకి ఇద్దరు పిల్లలు అనమాట. ఇద్దరు పిల్లలకి ఇవాళ పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు. 11 monthsకి తీస్తారు కదా. సో ఇవాళ పుట్టు వెంట్రుకలు తీస్తున్న ఫంక్షన్ అనమాట. సో దానికోసం వచ్చాము. ఇంకా మేము వచ్చే టైంకి అంతా కూడా రెడీ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇంకా మేము వచ్చే టైంకి పెద్దమ్మ వాళ్ళు అందరూ పిల్లల్ని తీసుకొని అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోయారు. మళ్ళీ లేట్ అయిపోతే ఎండ్ అయిపోద్ది అని చెప్పి అక్కడే వెంట్రుకలు తీసి పొట్టేళ్ళన్నీ కూడా బలి ఇస్తారనమాట. మేము కొంచెం లేట్ వచ్చాము. ఇంకా సర్లే ఇంకా అమ్మ అక్కడికి వెళ్దాము అంటే మళ్ళీ ఎందుకు, వాళ్ళే వచ్చేస్తారు, ఇక్కడ ఇంట్లో పనులు ఉంటాయి కదా, వంటోళ్ళు ఉన్నారు, పని వాళ్ళు ఇక్కడే ఉందాము అంటే ఇంకా ఇంట్లో ఉండిపోయామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేశారు విత్ పల్లీ చట్నీ. హోంవర్క్ తినిపించేశాను. మళ్ళీ నేను తినేటప్పుడు వస్తుందనమాట. పిల్లలు ఇలా తినాలని వస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు మదర్స్కే తెలుస్తుంది ఆ హ్యాపీనెస్. అసలు మామూలుగా వద్దు వద్దు అనే వాళ్ళు కావాలి కావాలి అని వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇంకా పాపకు అలా నేను తింటూ తనకు తినిపిస్తూ అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా బయటంతా కూడా ఆఫ్టర్నూన్ కూడా అన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇంకా అక్కడ టెంపుల్ దగ్గరికి నేనైతే వెళ్ళకూడదు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు టెంపుల్స్కి వెళ్ళొచ్చు కానీ అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళకూడదు అంటారు కదా. దట్టు ఇంకా పొటేళ్ళు ఇలా బలి ఇచ్చేటప్పుడు వెళ్ళకూడదు అంటారని ఇంకా నేను హోమ ఇంట్లోనే ఉంటాము అంటే అమ్మ కూడా ఇంకా మాకు తోడు ఇంట్లో ఉండిపోయింది. అమ్మని వెళ్ళేసి రమ్మన్నా కూడా తను ఇంట్లో ఉండి ఇంకా పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా కావాలి అంటే నువ్వు ఇవ్వలేవు అని చెప్పి ఇంట్లో ఆగిపోయినారనమాట అమ్మ వాళ్ళు. ఇంకా హోమ బ్రేక్ఫాస్ట్ చేసి ఆడుకుంటూ ఉంది. తనకి నిద్ర ఒక 15 minutes అలా ఒక న్యాప్ అయితే వేసింది. ఆ 15 minutes న్యాప్కి ఫుల్ యాక్టివ్ అయిపోయి ఆడుతుందనమాట. దట్టు కొత్త ప్లేస్ కదా, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ ప్లేస్ని, ఆ చేంజ్ ఓవర్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. సో సింపుల్గా ఇలా జ్యువెలరీ వేసుకొని, ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట. సో ఇలా అయితే రెడీ అయిపోయాను నేను. ఏదో చిన్న చిన్న క్లిప్స్ అలా తీశాను కానీ నాకు పర్ఫెక్ట్గా తీయడానికి ఇక్కడ ఏమీ లేవన్నమాట. నేను ఒక్కదాన్నే అలా ఫోన్ పట్టుకొని క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇది యాక్చువల్లీ శారీ అనమాట. శారీని తీసుకొని ఇలా లాంగ్ డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకున్నా. అది నేను రెడీ అయిన నా అవుట్ఫిట్. ఇది హోమా. ఇది హోమాకి మింత్రాలో అయితే తీసుకున్నాను. ఈ క్లిప్ ఆ ఫంక్షన్లోది కాదు. అప్పుడు అస్సలు వీడియో తీయడానికి ఫోటో తీయడానికి కూడా మాకు టైం ఇవ్వలేదు, ఆడుతూనే ఉండింది. ఇది వేరే ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు అక్కడ తీసిన క్లిప్ అనమాట. అది మింత్రాలో తీసుకున్న. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి. నేను వేసుకున్న జ్యువెలరీ కూడా మింత్రాలోనే తీసుకున్నాను. అవి కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు కావాలి అంటే చెక్ చేయండి. ఇక్కడ ఈ బుట్టలో ఏంటంటే ఆల్రెడీ అమ్మవారికి తీసుకెళ్ళారు ఇలా బుట్టలోనే అన్నీ. మళ్ళీ ఇంకొక అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి మా అత్త అన్నీ రెడీ చేశారనమాట. గంపలో కావాల్సినవన్నీ పెట్టారు. పసుపు, కుంకుమ, చీర, పొంగల్ ఎవ్రీథింగ్ అక్కడ తీసుకెళ్లాల్సినవన్నీ అలా బుట్టలో పెట్టారనమాట. పెద్దమ్మ టెంపుల్ దగ్గర నుండి రాగానే మళ్ళీ బుట్ట తీసుకొని ఇంకొక అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి. వాళ్ళు వస్తూ ఉన్నారని చెప్పి ఇంకా అన్నీ రెడీ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకొక పొటేల్ని బలిస్తున్నారు. దానికి కూడా పూజ చేసి అయితే స్టార్ట్ అవుతున్నారనమాట. సో ఇక్కడ మా పెద్దమ్మ వచ్చేసే టైంకి అన్నీ మా అత్త రెడీగా పెట్టడం వల్ల కొంచెం ఫాస్ట్గా పని అయిపోయి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇంకా నేను చెప్పాను కదా, సో అమ్మవారి టెంపుల్స్కి ఇలా పొట్టేలు బలి ఇచ్చే చోటుకి వెళ్ళకూడదని నేను ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ ఇంట్లోనే ఉన్నాను అనమాట. ఇవి ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ దగ్గర బలి ఇచ్చిన పొట్టేళ్ళు అన్నీ కూడా ఇంటి దగ్గరే క్లీనింగ్ చేసి కటింగ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా. ఇంకా హోమ అయితే ఫుల్ ఆడేస్తుంది. ప్లేస్ అయితే చేంజ్ అయిపోయింది. ఫుల్ జనాలు పిల్లలు ఉండడం వల్ల ఫుల్ ఖుష్ అనమాట. అసలు పట్టుకోలేకపోతున్నాం, ఆడుతూనే ఉంది. కాసేపు పడుకో, ఆఫ్టర్నూన్ టైమింగ్గా రిలేటివ్స్ వస్తారు, కొంచెం యాక్టివ్గా ఉంటావు అనుకుంటే అసలు ఆడుతూనే ఉందన్నమాట. ఇంకా సో చెప్పాను కదా మేనకోడళ్ళు ఇద్దరు, సో గుండు కొట్టుకొని క్యూట్గా వచ్చేసారనమాట. ఇద్దరు కోడలకి కూడాను 11th month రన్నింగ్ అనమాట. ఇద్దరికి ఒక రోజు డిఫరెన్స్, ఒక రోజు కూడా కాదు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే కొన్ని అవర్స్ డిఫరెన్స్ అంతే అనమాట. కొన్ని గంటల డిఫరెన్సే, సేమ్ ఏజ్ అనమాట పిల్లలు ఇద్దరు కూడా. సో సేమ్ ఏజే కాబట్టి ఒకేసారి ఒకే ఇంట్లో వాళ్ళు కాబట్టి ఒకే రోజు అయితే ఇలా పుట్టు వెంట్రుకలు తీపిచ్చేసి అలా ప్లాన్ చేశారనమాట. ఇంకా పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీసి ఇంట్లోకి వచ్చాక దిష్టి తీసి ఇంట్లోకి తీసుకోవాలి అని చెప్పి పిల్లలకైతే దిష్టి తీస్తున్నారు.
పిల్లలకిద్దరూ మంచిగా దిష్టి తీసి అయితే ఇంట్లోకి వచ్చేసారు. పిల్లలు కూడా మంచి యాక్టివ్‌గా ఉన్నారనమాట. నార్మల్‌గా గుండు కొట్టించేప్పుడు ఏడ్చి అసలు రచ్చ రచ్చ చేసి టైర్డ్ అయిపోతారు కదా! సో, అలా లేకుండా మంచి యాక్టివ్‌గా మంచిగా వచ్చారనమాట పిల్లలిద్దరూ గూడాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ స్పెషల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. నేను అవన్నీ కూడా క్యాప్చర్ చేయలేదు. ఎందుకు క్యాప్చర్ చేయలేదు అంటే పొద్దునంతా పడుకో అంటే పడుకోలేదు కదా! నాకు కరెక్ట్‌గా రిలేటివ్స్ అందరూ వచ్చి పలకరిద్దాం అనే టైంకి హ్యాండ్ ఇచ్చిందనమాట. అప్పుడెళ్ళి పడుకునేసింది. ఇంకా పాపను వదిలేసి నేను కింద ఉండడం ఎందుకు అలా కుదరదు అని చెప్పి, ఇంకా పాపని పడుకోబెడదామని చెప్పి పాపతోనే ఉండిపోయాను తను నిద్ర లేచేంత వరకు. అసలే కొత్త ప్లేసు మళ్ళీ తను నిద్రలో లేచి ప్లేస్‌ని చూసి ఏమన్నా భయపడుతదేమో అని చెప్పి తను లేచే వరకు తనతోనే ఉన్నాననమాట. సో, అందుకని ఇంకా బయట అందరూ వచ్చింది, తినింది ఎవ్రీథింగ్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో, ఇదనమాట ఇవాల్టి మా ఇద్దరు మేనకోడళ్ళ పుట్టు వెంట్రుకల ఫంక్షన్ అయితే. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. దిస్ ఈజ్ పుష్ప భూపాల్.